నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో గుడిలో పెట్టే కమ్మని చక్కెర పొంగలి ప్రసాదాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మీరు కూడా ఇలా నేను చేసినట్టుగా మంచి రుచిగా చక్కెర పొంగలి చేయాలంటే ఓసారి ఈ వీడియోని చూసి ఇలా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది, ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. ఇలా మనం ప్రసాదం కోసమైనా లేదా స్వీట్ తినాలనిపించినప్పుడైనా చాలా త్వరగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా గుడిలో పెట్టి ఈ కమ్మని చక్కెర పొంగలి స్వీట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా పెసరపప్పుని ఫ్రై చేయడానికి ఒక అరకప్పు వరకు పెసరపప్పును తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. కొంతమంది చక్కెర పొంగలిలో పెసరపప్పు అనేది ఫ్రై చేయరు, డైరెక్ట్గా అలాగే వేస్ట్ చేస్తుంటారు. కానీ అలా చేసే దానికంటే ఇలా కొంచెం ఫ్రై చేసి చేస్తే రుచి అనేది ఇంకా బాగుంటుంది. ఇలా కలుపుతూ ఈ పెసరపప్పు అనేది లైట్గా ఇలా బంగారు రంగు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బియ్యం తీసుకోండి. ఇక్కడ మనం 1 కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పును తీసుకున్నాం. ఇప్పుడు వీటిని బాగా కడిగి తీసుకోండి. అయితే ఇక్కడ నేను కుక్కర్లో ఉడకబెడుతున్నాను కాబట్టి మళ్ళీ నానబెట్టట్లేదు. మీరు కావాలంటే ఒక అరగంట సేపు నానబెట్టి ఆ తర్వాత అయినా ఉడికించుకోవచ్చు. ఇక్కడ మనం ఎలాగో కుక్కర్లోనే చేస్తున్నాం కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. కాబట్టి ఇక్కడ నేను కడిగిన వెంటనే కుక్కర్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 4 కప్పుల నీళ్ళను తీసుకోండి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 4 కప్పుల నీళ్ళనేవి కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు కుక్కర్ మూతకున్న రబ్బర్ని విజిల్ని పెట్టి కవర్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. మరో పక్కన బెల్లాన్ని తీసుకొని తురిమి తీసుకుందాం. ఇక్కడ నేను చక్కెర పొంగలిలోకి పాత బెల్లం వాడుతున్నాను. ఇందులో మెత్తని బెల్లమైనా లేదా ఇలా పాత బెల్లం వేసి చేసిన మంచి రుచిగా ఉంటుంది. కాకపోతే ఇలా పాత బెల్లం వాడడం వలన చక్కెర పొంగలి ఇంకొంచెం కలర్ఫుల్గా వస్తుంది. సో ఇలా తురిమిన ఈ బెల్లాన్ని మనం బియ్యం కొలిచిన కప్పుతోనే కొలుచుకుంటూ 1.5 కప్పు వరకు ఒక గిన్నెలోకి తీసుకోండి. 1.5 కప్పు బెల్లాన్ని 1/3 కప్పు చక్కెరను తీసుకుంటున్నాను. అదే స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవారైతే అరకప్పు వరకు చక్కెరను తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను చక్కెర క్వాంటిటీని కొంచెం తక్కువగా, బెల్లం క్వాంటిటీని కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. మీరు కావాలంటే రెండింటిని సమానంగా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నీళ్ళని తీసుకొని బాగా కరిగించండి. మనకు ఇది పాకం పట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇది కరిగిపోయి మరగడం స్టార్ట్ అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కనుంచుకోండి. మరో పక్కన 3 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక చూపిస్తున్నాను. చూడండి, అన్నం పప్పు మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు గరిటెతో ఇలా లైట్గా మెదిపినట్టుగా చేయండి. దీంతో మనకు అన్నం అనేది మరీ పొడి పొడిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కరగబెట్టిన బెల్లం నీళ్ళను తీసుకొని అంతా కలిసేలా కలపండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టండి. ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలిపి మరో 1-2 నిమిషాలు ఉడికించండి. మనకు ఇది మరీ పల్చగా ఉండద్దు, అలానే మరీ గట్టిగా ఉండద్దు. ఇలాగ చల్లారిపోయాక దగ్గర పడుతుంది కాబట్టి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేయడానికి మరో పక్కన ఒక గిన్నెలోకి 1/2 కప్పు నెయ్యిని తీసుకొని వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక ఒక 10-15 జీడిపప్పు పలుకుల్ని తీసుకొని కొంచెం ఫ్రై చేశాక ఇందులోనే సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కల్ని, మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు లేకపోతే పచ్చి కొబ్బరినైనా వాడుకోవచ్చు. అలాగే కొన్ని కిస్మిస్లను వేసి వీటన్నిటిని బాగా ఫ్రై చేయండి. ఇలా ఎర్రగా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేసి చక్కెర పొంగలిలోకి తీసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, పెసరపప్పు అంతా ఇలా పచ్చకర్పూరాన్ని తీసుకొని మెదిపి వేయండి. దీంతో మనకు ఫ్లేవర్ అయినా రుచి అయినా అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలానే వస్తుంది. లేకపోతే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కలిసేలా బాగా కలిపామంటే రుచికరమైన చక్కెర పొంగలి తయారైపోయినట్లే. ఇలా మనం సింపుల్ మెథడ్లో చాలా త్వరగా చేసుకోవచ్చు. మీరు కూడా చక్కెర పొంగలి మంచి రుచిగా చేయాలనుకుంటే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.